వంకాయ కూర చేసాను, తీసుకెళ్ళండి. అదేంటి చికెన్ వండలేదా? చీచి, ఈరోజు నాన్ వెజ్ వండకూడదండి, తీసుకెళ్ళండి. సరే, నిన్నంతా ఏమీ తినలేదు, కాస్త భోజనం చేయిగా. తింటాను. 12 గంటలకు దేవుడికి భోజనం పెట్టి తింటాను. అదేమిటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా వినవా? నాకు ఓపిక లేదు, నా బుర్ర తినేయకండి, వెళ్ళండి. ఇంక నువ్వు మారవు, నువ్వు ఎప్పుడు కూడా. నీ ఆరోగ్యం పాడు చేసుకొని నన్ను పూజించని ఏ దేవుడు చెప్పలేదమ్మా. నీలో ఉన్న పరమాత్ముడిని ఆకలితో ఉంచి ఎదురుగా ఉన్న భగవంతుడికి నైవేద్యం పెడుతున్నావు. అయినా కటిక ఉపవాసం చేయమని ఏ పురాణాల్లో కూడా లేదు, ఏ ప్రవచనాల్లో కూడా చెప్పలేదు. చూడు, నిన్ను భగవంతుడిని పూజించొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ నీ ఒళ్ళు పాడు చేసుకొని ప్రార్థించుకో. ఒంట్లో నీరసం ఉంటే శక్తి ఉండదు, శక్తి లేకపోతే భక్తి మీద ధ్యాస ఉండదు. ధ్యాస లేని పూజ పూజించినా పూజించకపోయినా ఒకటే. నువ్వు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, అది గుర్తుపెట్టుకో. పడుకో.